వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను లక్ష్మి. ముందుగా హెడ్లైన్స్. ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్స్ విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా అండగా ఉంటా. తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్ కొంకటి లక్ష్మీనారాయణ హామీ. విద్యుత్ సిబ్బందికి సహకరించండి. నిశ్చింతగా గృహజ్యోతి పథకంలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పొందండి. విద్యుత్ వినియోగదారులకు గోదావరి కని సబ్ డివిజన్ ఏడీ శ్రీనివాస్ విజ్ఞప్తి. ప్రతి ఇంటికి పైప్ లైన్ ద్వారా ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలన్న ప్రధాని నరేంద్ర మోడీ ఆకాంక్షలకు కొన్ని దుష్ట శక్తులు అడ్డుపడుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే కాసిపేట లింగయ్య మండిపాటు. ఫిబ్రవరి 16న గ్రామీణ బంద్, పారిశ్రామిక సమ్మె జయప్రదంకై ఈ నెల 11న బైక్ ర్యాలీ. అఖిల భారత రైతు కూలీ సంఘం వెల్లడి. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మారుతున్న రాజకీయ సమీకరణాలపై మా సిటీ న్యూస్ అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్. అండర్ గ్రౌండ్ లో పనిచేస్తున్న ఎలక్ట్రీషియన్, ఫిట్టర్స్ ని సర్ఫేస్ లోకి తీసుకుంటామని యాజమాన్యం నోటిఫికేషన్ ఇచ్చి కాలయాపన చేయడాన్ని ఖండించిన జిఎల్బికేఎస్ ప్రధాన కార్యదర్శి ఐ కృష్ణ. సింగరేణిలోని ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్స్ విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా అండగా ఉంటారని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్, రామగుండం నగర మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ హామీ ఇచ్చారు. సింగరేణి కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో కేంద్ర కమిటీ జాయింట్ సెక్రటరీగా ఎన్నికైన సింగరేణి ఏరియా హాస్పిటల్ డిప్యూటీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కిరణ్ రాజ్ కుమార్, ఉపాధ్యక్షులుగా ఎన్నికైన ఆప్థాలజిస్ట్ డాక్టర్ విష్ణుమూర్తిలను ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘ ఆధ్వర్యంలో శుక్రవారం సంఘ నాయకులతో కలిసి రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు కొంకటి లక్ష్మీనారాయణ పూలమాలలు, శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు సన్మాన గ్రహీతలు మాట్లాడుతూ సింగరేణి సంస్థలో అధికారులు, అనధికారులతో, తోటి వైద్యులు, సిబ్బంది సహాయంతో సహృదయంతో ఉంటూ అందరి మన్ననలు పొందిన డాక్టర్ కిరణ్ రాజ్ సింగరేణి ఆఫీసర్స్ అసోసియేషన్లో జాయింట్ సెక్రటరీగా ఎన్నిక కావడం అభినందనీయమైన విషయమని కొంకటి అన్నారు. తమపై నమ్మకంతో గెలిపించిన వారందరికీ ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతూ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో తాను బాధ్యతగా వ్యవహరిస్తానని సన్మాన గ్రహీతలు చెప్పుకొచ్చారు. 2002 ఎగ్జిక్యూటివ్స్ అధికారులు ఉంటే అందులో మా అన్న కిరణ్ రాజ్ అన్న, ఈ ప్రాంత వాస్తవ్యుడు, ఇక్కడున్నటువంటి దళిత బిడ్డ, ఇక్కడ ఉన్న దళితులందరికీ కూడా సుపరిచితమైనటువంటి వ్యక్తి, ఎటువంటి గర్వం లేకుండా నా వాళ్ళు, నా కుటుంబ సభ్యులు నా దగ్గరికి వచ్చిరని ఎంత మంచి ఆప్యాయతోటి పలకరించినటువంటి అన్న కిరణ్ రాజు గారికి, ఆ రోజు జాయింట్ సెక్రటరీ సింగరేణి వ్యాప్తంగా కావడం కూడా మేము సంతోషంగా భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా సింగరేణిలో పిల్లర్స్ కాంచెలు మొదలు పెడితే CN8 దాకా దళితులు ఏదైతే ఎస్సీలు ఎస్టీలకు ఉద్యోగరీత్యా ప్రమోషన్ల కోసం ఇబ్బంది పడుతూ ఉన్నారో తప్పకుండా అటువంటి వాళ్ళకు మా ఎస్సీ ఎస్టీ కమిషన్ ఎప్పుడు ఎల్లవెల్లలా ముందుంటుంది. కిరణ్ రాజు గారు వారు తప్పకుండా అటువంటి వారిని అటువంటి గుర్తించి మా ఎస్సీ ఎస్టీ కమిషన్ తీసుకొచ్చినట్టయితే వాళ్ళకు న్యాయం జరిపే విధంగా మేము ఎస్సీ ఎస్టీ కమిషన్ నుంచి వెళ్ళి పూర్తిగా వారికి హామీ ఇస్తూ ఉన్నాం. తప్పకుండా వారు ఎప్పటికప్పుడు మాకు అందుబాటులో ఉంటూ, వారికి మేము అందుబాటులో ఉంటూ సింగరేణిలో ఉన్నటువంటి దళితులకు న్యాయం చేసే విధంగా నా వంతు తప్పకుండా ప్రయత్నం చేస్తా. నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఇది యాక్చువల్గా ఏంటి అంటే CMIలో పదవి రావడం అనేది ఇట్స్ నాట్ ఏ ప్రమోషన్, అది పదోన్నతి. ఇది ఒక బాధ్యత కలిగినటువంటి ఒక పదవి. ఎందుకంటే ఈసారి మాకు జరిగినటువంటి ఈ CMI ఎలక్షన్స్లో మా ఎగ్జిక్యూటివ్స్ అందరూ కూడా 2200 మంది ఎగ్జిక్యూటివ్స్ ఎన్నుకోవడం జరిగింది. ఇంతకుముందు ఇండైరెక్ట్గా ఉండేవి ఎలక్షన్స్, ఇప్పుడు డైరెక్ట్గా అంటే ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఒక మంచి ఎఫెక్టివ్ బాడీని తీసుకురావాలని ఎన్నుకోవడం జరిగింది. నాకు బాధ్యతలు కూడా పెరిగినాయి. ఆ సందర్భంగా ఎటువంటి ఇష్యూస్ ఏదైనా ఉన్నా కూడా నేను అన్నగారి దృష్టికి తీసుకువెళ్తాను. మన కమిషన్ మెంబర్ అన్న, ఎస్సీ కమిషన్ మెంబర్ అన్నగారికి, తర్వాత మన సోదరులందరూ కూడా మన యొక్క సమస్యలు ఏదైనా ఉంటే మన సోదరులకు మనం అందరికి కూడా సహాయం చేస్తారని, ఆ విషయంలో మీరందరూ కూడా నాకు తోడ్పాటు అందిస్తారని, మనం ఇంకా ముందుకు పోవాలా. ఈ సమాజంలో మనము ఎవరికి కూడా తక్కువ కాదు, మనం అందరం కూడా అందరికంటే అందరితో సమానం.
ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరు మధు, కేంద్ర కమిటీ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు మైనా రాజేష్, సింగరేణి ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘ కేంద్ర డిప్యూటీ ప్రధాన కార్యదర్శి అడకాపురం చంద్రమౌళి, తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ వైస్ చైర్మన్ శనిగరపు రామస్వామి, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘ జిల్లా కో కన్వీనర్ ఇరువురాల కృష్ణయ్య, దుబాసి బొందయ్య, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కన్వీనర్ బూడిద మహేందర్, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మాజీ అధ్యక్షులు కొంకటి వెంకటేష్, మాలజంగ నాయకుడు చిత్తరి సదానందం, శ్రీ రామిళ్ల గురుపాదం తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గృహజ్యోతి పథకంలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పొందడానికి తమ విద్యుత్ సిబ్బందికి పూర్తిగా సహకరించాలని విద్యుత్ వినియోగదారులకు గోదావరి కని సబ్ డివిజన్ ఏడీ శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గోదావరి కనిలోని తన కార్యాలయంలో శుక్రవారం ఆయన సిటీ న్యూస్తో మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన గృహజ్యోతి పథకంలో అర్హులను గుర్తించడానికి ఈ రోజు నుండి వారం రోజుల పాటు తమ సిబ్బంది వినియోగదారుల ఆధార్ కార్డు నెంబర్, రేషన్ కార్డు నెంబర్, మొబైల్ నెంబర్ సేకరించడం జరుగుతుందని తెలిపారు. వినియోగదారులు తమ సిబ్బందికి సహకరించి మీ వివరాలను తెలియపరచాలని, అలాగే ఒకే ఇంట్లో 3-4 పోర్షన్స్లో ఉండి 3-4 మీటర్స్ కలిగి ఉంటే వారింట్లో ఉన్న కొడుకుల పేరున కలిగిన ఆధార్ కార్డు ఇచ్చిన వారికి వారి పేరున 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పొందవచ్చని తెలిపారు. లేదా ఇంట్లో ఎవరైనా కిరాయికి ఉంటే కిరాయికి ఉన్న వారి ఆధార్ కార్డు నెంబరు, రేషన్ కార్డు, మొబైల్ నెంబర్ ఇవ్వాలని సూచించారు. విద్యుత్ వినియోగదారులు ఇచ్చే వివరాలు అక్కడే ఉన్న తమ సిబ్బంది మొబైల్లో ఎంటర్ చేసుకోవడం జరుగుతుందంటూ తెలిపారు. వినియోగదారులు తమ సిబ్బందికి సహకరించి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పొందాలని సూచించారు. సబ్ డివిజన్ పరిధిలో గల విద్యుత్ వినియోగదారులకు మా మనవి ఏమనగా, తెలంగాణ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి గృహజ్యోతి పథకంలో భాగంగా మరి 200 యూనిట్లు ఉచిత విద్యుత్తును పొందుటకు గాను మా విద్యుత్ సిబ్బంది ఎవరైతే మీ ఇంటికి వచ్చేసి కరెంటు బిల్లును కావాలని అడిగిన వాళ్ళకు ఖచ్చితంగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు అంటే ఆహార భద్రతా కార్డు, సెల్ ఫోన్ నంబరు, ఇంకా మీ దగ్గర ఉన్నట్టయితే మీరు ఏదైతే ప్రజాపాలనలో అప్లై చేసుకున్నట్టు రిసిప్ట్ కూడా ఇచ్చినట్టయితే పర్టికులర్గా మనకు మీరు అర్హులని చెప్పేసి తేల్చడానికి ఉంటుంది. దీనిలో భాగంగా ఖచ్చితంగా మా విద్యుత్ సిబ్బందికి ఇస్తేనే మీకు ఈ 200 యూనిట్లకు ఉచితంగా బిల్లు రావడానికి ఆస్కారం ఉంటుంది. దీనిలో భాగంగా చాలామంది వినియోగదారులకు చాలా డౌట్స్ మేము ఏరియా మీద తిరిగినప్పుడు అబ్జర్వేషన్ చేస్తే చాలా డౌట్స్ వస్తున్నాయి. ఏమంటే ఈ 200 యూనిట్స్ అనేవి ఒక వ్యక్తికి కనుక ఒక సర్వీసే ఉంటే ప్రాబ్లం లేదు. ఆ సర్వీస్కి కనుక అతనికి కనుక రేషన్ కార్డు ఉంటేనే సాధ్యమవుతుంది. రేషన్ కార్డు ఒకవేళ లేకున్నప్పటికీ కూడా మీరు మీ యొక్క సెల్ నెంబర్ కానివ్వండి, ఆధార్ కార్డు ఖచ్చితంగా నమోదు చేసుకోండి. ఎందుకంటే ఏదైనా కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పరంగా ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నా కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా సెల్ ద్వారా వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇవ్వండి. ఇక రేషన్ కార్డు ఉన్న వాళ్ళైతే వాళ్ళకి 2-3 కనుక ఇంట్లో ఉండి ఒకరే రేషన్ కార్డు ఉంటే మాత్రం 1 మీటర్కే ఉంటుంది. ఒకవేళ ఇంట్లో 2-3 ఉండి ఆ ఇంట్లోనే కాకుండా పక్కపొంటి పోర్షన్లో ఒక ఇల్లు ఉంటుంది, 2-3 పోర్షన్లు ఉంటాయి. ఆ పోర్షన్ ఉన్న వాళ్ళకు ఒక రేషన్ కార్డు కాకుండా మల్టిపుల్ 2 కానీ 3 కానీ రేషన్ కార్డ్స్, ఒక పెద్ద కొడుకు చిన్న కొడుకు కానీ ఇంకా ఇందరి వాళ్ళ యొక్క రిలేషన్స్కి రేషన్ కార్డు సపరేట్గా ఉంటే సపరేట్గా వాళ్ళకు కూడా 200 యూనిట్లు ప్రతి మీటర్ మీద వాళ్ళకు ఉచితమైనటువంటి కరెంట్ రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తగా రేషన్ కార్డును నమోదు చేసుకోవాలా. మా విద్యుత్ సిబ్బంది నిన్నటి నుంచి అంటే 8 తారీఖు నుండి మొదలు పెడితే ఇంకొక 1 వీక్ రాక ఈ ప్రోగ్రామ్ గోదావరిలో టోటల్ డ్రైవ్ కరెంటు బిల్లు మీకు ఇచ్చుకుంటూ స్మార్ట్ బిల్లర్స్ మీకు కరెంటు బిల్లు ఇస్తూ ఉంటాడు. వారి వెనుకనే మా విద్యుత్ సిబ్బంది ఇద్దరు ఈ ఆధార్ కార్డు కానివ్వండి, రేషన్ కార్డు కానివ్వండి, సెల్ ఫోన్ నమోదు చేసుకుంటూ మా సెల్ ఫోన్లోనే దాన్ని నమోదు చేసేసుకుంటారు. అది రికార్డు మీకు పర్మనెంట్గా ఉంటుంది. మీకు ఈ 200 యూనిట్స్ బెనిఫిట్ ఉచితంగా బెనిఫిట్ పొందడానికి ఆస్కారం ఉంటుందని. ఒక ఓనర్కి ఒక 4-5 మీటర్లు ఉంటాయి. తన పేరు మీద ఓనర్ పేరు మీద మీటర్లు ఉంటుంది. మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి మిగతా 3 రెంటర్స్ వాళ్ళు కూడా ఏ ఇంటినైతే ఉంటారో ఆ సర్వీస్ నెంబర్ మీద యూఎస్సీ నెంబర్ ఇవ్వాలా. రేషన్ కార్డు అండ్ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ ఇచ్చేసిందంటే మీ కూడా నమోదు అవుతుంది. అటు ఇంటి ఓనర్ యొక్క నంబరు ఉంటుంది, ఇటు మీ పక్కన మీ నెంబర్ ఉంటుంది. కాబట్టి మీది ఏదైతే పోర్షన్ ఉంటుందో వాళ్ళకు కూడా ఉచితమైన సప్లై 200 యూనిట్లకు రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించేది మనం. సిటీ న్యూస్లో ఓ చిన్న విరామం.
పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 888646 777 990 855 2928. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 8499 333 03 9989 497 898. వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ప్రతి ఇంటికి పైప్ లైన్ ద్వారా ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆకాంక్షలకు కొన్ని దుష్ట శక్తులు అడ్డుపడుతున్నాయని మాజీ ఎమ్మెల్యే బీజేపీ సీనియర్ నాయకులు కాశీపేట లింగయ్య మండిపడ్డారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోడీ 42 కోట్ల రూపాయలతో 2 సంవత్సరాల క్రితం ఐఓసీఎల్ కంపెనీతో కరీంనగర్ రెవెన్యూ జిల్లా, ఆదిలాబాద్ రెవెన్యూ జిల్లాలోని ఇంటింటికి గ్యాస్ కనెక్షన్స్ ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందని తెలిపారు. కానీ ఉచిత గ్యాస్ కనెక్షన్స్ కి నగర మేయర్ అడ్డుపుల్ల వేస్తున్నారని ఢిల్లీలోని ఐఓసీఎల్ కంపెనీ జనరల్ మేనేజర్ను గ్యాస్ కంపెనీల డీలర్లు లోబర్చుకొని ప్రతి ఇంటికి ఉచితంగా గ్యాస్ ఇచ్చే కనెక్షన్స్ ని అడ్డుకోవడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ వాపోయారు. గరీబులకు న్యాయం చేసే ఈ మంచి పనికి పార్టీలకు అతీతంగా ఈ ప్రాంతంలోని ఎంపీ, ఎమ్మెల్యే, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు అంతా సహకరించి ప్రజలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు వచ్చే విధంగా కృషి చేయాలని కోరారు. ఆదిలాబాద్ రెవెన్యూ జిల్లాకు సంబంధించిన ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమంలో పెద్దలు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 42 కోట్లతోని 42 కోట్లతోని ఈ ఐఓఎస్ఎల్ కంపెనీకి, ఐఓఎస్ఎల్ ఇండియన్ ఆయిల్ కంపెనీ ఉంది కదా, ఆ కంపెనీకి ఒక టెండర్ అవార్డు చేశారు. 2 years అయింది. ఇది ఏంటంటే పైప్ లైన్ ద్వారా హౌస్ హోల్డ్స్కు గ్యాస్ కనెక్షన్స్ ఇవ్వాలని. పైప్ లైన్ ద్వారా హౌస్ హోల్డ్స్కు గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలని. అందులో భాగంగా రామగుండం ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఏదైతే ఉందో ఆర్ఎఫ్సిఎల్, దానికి గ్యాస్ బేస్డ్ ప్రాజెక్ట్ చేయడం మూలన అక్కడే గ్యాస్ స్టేషన్ పెట్టడం జరిగింది. గ్యాస్ స్టేషన్ కాకినాడ నుంచి, విశాఖపట్నం నుంచి తీసుకొచ్చిన పైప్ లైన్ను ఆ ఫ్యాక్టరీకి ఇస్తున్నాం కనుక ఆ ఫ్యాక్టరీలో ఉండబడేటువంటి స్టేషన్స్ కూడా ఆల్రెడీ పెట్టిర్రు. అందులో మన ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆ కాంపౌండ్లో బ్యాంక్ ఉంది కదా, ఆ బ్యాంక్ ముంగట ఓ స్టేషన్ పెట్టారు. మొన్నటి దాకా 600 రూపాయలు మినిమం ఎక్స్పెండిచర్ తీసుకొని కనెక్షన్ ఇచ్చేందుకు వాళ్ళ స్కీము గైడ్ లైన్ చేసారు. కానీ ఇప్పుడు రీసెంట్గా సింగిల్ ఎన్పి లేకుండా ఒక్కొక్క ఇంటికి లేయింగ్ ఆఫ్ పైప్ లైన్ కోసం సుమారు 3 నుంచి 4 వేల రూపాయలు భారత ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది. గ్యాస్ ధరలో తక్కువ అయితే మీకు ఏమైనా ఇబ్బందా? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 500కే గ్యాస్ కనెక్షన్ ఇస్తానంటుందో అది ఈ గ్యాస్ పైప్ లైన్ ద్వారా తీసుకుంటే 250కే వస్తుంది. 970 రూపాయల గ్యాస్ కనెక్షన్ ఇప్పుడు తీసుకునేది డీలర్సు 500 రూపాయలకే వస్తుంది. మనకు 30% డిస్కౌంట్ పోతుంది. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన కరీంనగర్ రెవెన్యూ జిల్లా, రామగుండం, ఆదిలాబాద్ రెవెన్యూ జిల్లాలకు హౌస్ హోల్డ్స్కు 1,50,000 హౌస్ హోల్డ్స్కు ఫ్రీగా కనెక్షన్ ఇప్పించి పైప్ లైన్ ద్వారా గ్యాస్ ఇవ్వడం కోసం 42,000 కోట్ల రూపాయలతోని 2 సంవత్సరాల కింద ప్రాజెక్టు మంజూరు చేయడం జరిగినది. దయచేసి హౌస్ హోల్డ్స్ అందరూ కూడా మీ ఆధార్ కార్డు ఇస్తే మీకు ఫ్రీగా పైప్ లైన్ ద్వారా కనెక్షన్
ఇవ్వడం కొరకు ఐవీఎస్ఎల్ కంపెనీ ద్వారా టెండరు పిలిపించి ఇవ్వడం కోసం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది. దీనికి ఇక్కడ ఉన్న గ్యాస్ డీలర్లు ఎవరైతే ఉన్నారో మనకు గ్యాసు మనం ఈ గ్యాస్ తీసుకుంటే వాళ్ళకు ఆదాయం తగ్గుతుందనే ఉద్దేశంగా ఐవీఎస్ఎల్ జనరల్ మేనేజర్ దగ్గరికి పోయి ఢిల్లీకి పోయి దీన్ని ఆపించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇది మనం అందరం కూడా ఎవరం పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా కాయకష్టం చేసుకునే గరీబులకు ఫేవర్గా ఈ గ్యాస్ కనెక్షన్ కోసం అందరూ కూడా జీవి సత్యనారాయణ ఈయన విశాఖపట్నంలో ఐవీఎస్ఎల్ మేనేజర్ ఉంటాడు. ఈయన నంబరు 9962213449. ఫిబ్రవరి 16వ తేదీన గ్రామీణ బంద్ పారిశ్రామిక సమ్మె జయప్రదానికై ఈ నెల 11వ తేదీన బైక్ ర్యాలీ చేపట్టనున్నట్లు అఖిల భారత రైతు కూలీ సంఘ నాయకులు వెల్లడించారు. అంతర్గా మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో అఖిల భారత రైతు కూలీ సంఘ జిల్లా కమిటీ ముఖ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు మేరుగు చంద్రయ్య మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడి 10 సంవత్సరాలైందని ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కార్పొరేట్ సంస్థలకు దారాదత్తం చేసే కుట్ల యత్నాలు జరుగుతున్నాయని వాపోయారు. ఇందులో భాగంగా 13 నెలల పాటు జరిగిన రైతాంగ ఉద్యమం ఫలితంగా 3 రైతు వ్యతిరేక నల్ల చట్టాలను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించి నేటి వరకు ఏ ఒక్క హామీ అమలు జరపలేదని, అలాగే ఎన్నో ఏళ్లుగా పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి కార్మికులను బానిసలుగా మార్చే విధంగా ఈ ప్రభుత్వ విధానాలు కొనసాగుతున్నాయని దుయ్యబట్టారు. ఈ కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా గ్రామీణ బంద్ పారిశ్రామిక సమ్మె జయప్రదంకై ఈ నెల 11వ తేదీన ఐఎఫ్టియు ఏఐకేఎంఎస్ల ఆధ్వర్యంలో అంతర్గా మండల కేంద్రం నుండి బైక్ ర్యాలీ ప్రారంభమై రామగుండం అంబేద్కర్ చౌరాస్తా, ఎన్టీపీసీ సెంటర్, మేడిపల్లి రోడ్, గోదావరి కని చౌరాస్తా, యాంటిక్లైన్, సెంటినరీ కాలనీ వరకు ఈ ర్యాలీ అధిక సంఖ్యలో కొనసాగుతుందని ఈ ర్యాలీలో అధిక సంఖ్యలో కార్మికులు, రైతులు, అన్ని వర్గాల కూలీలు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 16 తారీఖున జరిగే బీజేపీ మతోన్మాద మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ యొక్క బంద్లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలంటూ ఏఐకేఎంఎస్ అఖిల భారత రైతు కూలీ సంఘం మరియు ఐఎఫ్టియు కలిసి బైక్ ర్యాలీ నిర్వహించాలని తీర్మానించడం జరిగింది. ఆ యొక్క బైక్ ర్యాలీ ఇదే నెల ఫిబ్రవరి 11వ తారీఖున అంతర్గా మండల కేంద్రం నుండి మొదలయ్యి రామగుండం మజిల్ టర్మినల్ నుండి ఎన్టీపీసీ సెంటర్, మేడ్పల్లి రోడ్ నుండి అంతర్గామ చౌరస్తా నుండి ఐటింగ్ కాలనీ నుండి సెంటినరీ కాలనీ వరకు కొనసాగుతుంది. కావున అసంఖ్యాకమైన ప్రజలు, కార్మికులు, కర్షకులు, ఉపాధి హామీ కార్మికులు మరియు రైతు కూలీలు అందరూ కూడా ఈ యొక్క బైక్ ర్యాలీలో పాల్గొనవలసిందిగా తెలియజేస్తూ, ఈ యొక్క ర్యాలీ ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క దేశవ్యాప్తంగా మోడీ బీజేపీ ప్రభుత్వం మతోన్మాద పేరు మీద ప్రజలను మైండ్ డైవర్ట్ చేసి రామ మందిరము, రాముడు దేవుడు అని ఈ యొక్క ఎలక్షన్ కోసం అందరి మైండ్ డైవర్ట్ చేసి మరొక 5 సంవత్సరాలు ప్రభుత్వంలో రావాలని నానా కుట్రలు చేపడుతుంది. ఇందులో భాగంగానే ప్రజా ఉద్యమాలను, ప్రజా పోరాటాలను ప్రజలను పోకుండా మళ్లించడం కోసమే, అధికారం రావడం కోసమే ఇవన్నీ పై ఎత్తులు వేయడం, ఈ యొక్క పాపిస్టు మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా పోరాడవలసిన సమయం ఆసన్నమైనది. కావున ఈ యొక్క 16 తారీఖు నాడు జరిగే భారత్ బంద్ విజయవంతం కోసం ఈ యొక్క బైక్ ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది. 11వ తారీఖు రోజు ఉదయం 10 గంటలకు అంతర్గా మండలం నుంచి ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ యొక్క బైక్ ర్యాలీకి అధిక సంఖ్యలో కార్యకర్తలు, కామ్రేడ్స్ మరియు అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను. ఇంకా ఈ సమావేశంలో జిల్లా కమిటీ నాయకులు కొల్లూరి మహేష్, వేల్పుల సాంబన్న, రాజకుమరయ్య, పైడిపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మారుతున్న రాజకీయ సమీకరణాలపై మా సిటీ న్యూస్ స్పెషల్ రిపోర్ట్. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బోల్తా కొట్టిన బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించడమే లక్ష్యంగా అడుగులు వేస్తుండగా, అనూహ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో పైచేయి సాధించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సైతం రాష్ట్రంలో అత్యధిక సీట్లు సాధించి కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి తోడ్పాటు అందించే విధంగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ సైతం
తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించడం ద్వారా పాగా వేయాలని ఊపిరిలూడుతోంది. ఈసారి పెద్దపల్లి పార్లమెంట్ సీట్ని ఎలాగైనా దక్కించుకోవాలి కాంగ్రెస్ బీజేపీలు ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తుండగా పార్లమెంట్ సీట్ను మళ్లీ గెలవడం ద్వారా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపే దిశగా బీఆర్ఎస్ పార్టీ అడుగులు వేస్తుంది. ఇక పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ కోసం అన్ని పార్టీల నుండి ఆశావహులు భారీ ఎత్తున పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి ప్రధానంగా గడ్డం వంశీ వెంకటస్వామి, ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ దామెర అనిల్ కుమార్, గోమాస శ్రీనివాస్, మాజీ ఎంపీ డాక్టర్ చెలమల సుగుణ కుమార్తో పాటు ఇటీవల టీబీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి జంప్ అయిన ప్రస్తుత పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్వర నేత పేరు కూడా వినిపిస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుండి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పేరు ప్రధానంగా తెరపైకి వస్తున్నాయి. బీజేపీ పార్టీ నుండి మాజీ ఎమ్మెల్యే కాసిపేట లింగయ్య, సీనియర్ జర్నలిస్టు సోగాల కుమార్, అయోధ్య రవీందర్, ఖ్యాతం వెంకటరమణ పేర్లు సైతం బాహాటంగానే వినిపిస్తున్నాయి. టికెట్ రేస్లో ఉన్న అభ్యర్థులు వారి పార్టీల నాయకుల మద్దతు కూడగట్టుకుంటూ టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే చేరికల కార్యక్రమాలు, పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాలు కూడా ప్రారంభమయ్యాయి. అయితే ఎవరికి టికెట్ దక్కుతుందో, ఎవరికి నిరాశ ఎదురవుతుందో, పార్టీల బలాబలాలు ఎలా ఉండబోతున్నాయో వేచి చూడాల్సిందే. మరి సిటీ న్యూస్లో ఓ చిన్న విరామం. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600004430. వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. అండర్ గ్రౌండ్ లో పనిచేస్తున్న ఎలక్ట్రీషియన్, ఫిట్టర్స్ ని సర్ఫేస్ లోకి తీసుకుంటామని యాజమాన్యం నోటిఫికేషన్ ఇచ్చి కాలయాపన చేయడాన్ని GLBKS ప్రధాన కార్యదర్శి ఐ కృష్ణ ఖండించారు. ఈ మేరకు శుక్రవారం మీడియాతో మాట్లాడుతున్న RG1 డివిజన్లోని అండర్ గ్రౌండ్ లో పనిచేస్తున్న ఎలక్ట్రీషియన్స్, ఫిట్టర్స్ ఉపరితల గనుల్లోకి డిపార్ట్మెంట్లోకి తీసుకుంటామన్న ఉద్దేశంతో సింగరేణి యాజమాన్యం 2023 ఆగస్టులో నోటిఫికేషన్ విడుదల చేసిందని తెలిపారు. 14 మంది ఎలక్ట్రీషియన్లు, 12 మంది ఫిట్టర్లతో పాటు అండర్ గ్రౌండ్ లో పనిచేసిన అనేక మంది ఫిట్టర్ ఎలక్ట్రీషియన్స్ అప్లై చేసుకున్నారని, కానీ ఇప్పటివరకు వారి దరఖాస్తులను పరిశీలించింది లేనిది తెలియదన్నారు. దీంతో పాటు దరఖాస్తుదారులు చేసిన ఎలక్ట్రీషియన్, ఫిట్టర్ సోదరులు గత 6 నెలల నుంచి ఎదురు చూస్తున్నారని, దరఖాస్తు చేసుకున్న వీరిని కౌన్సిలింగ్కి పిలవంది వెంటనే బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా తక్షణమే అర్హులైన ఉద్యోగస్తులను సర్వీస్ డిపార్ట్మెంట్లోకి ఫిలప్ చేయాలని సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. RG1 డివిజన్లో అండర్ గ్రౌండ్లో పనిచేస్తున్నటువంటి ఎలక్ట్రీషియన్, ఫిట్టర్స్కు ఉపరితలంలో డిపార్ట్మెంట్స్లో పనిచేయడానికి సర్ఫేస్లో దరఖాస్తులు పెట్టుకోవడానికి 2023 ఆగస్టులో నోటిఫికేషన్ విడుదల చేసింది RG1 సింగరేణి యాజమాన్యం. ఇప్పటికీ 6 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా వాళ్ళ దరఖాస్తులు పరిశీలించలేనిది వాళ్ళకి స్పష్టం చేయలేదు. పైగా 6 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా వాళ్ళని కౌన్సిలింగ్కి పిలవలేదు. మరి ఈ దరఖాస్తులు చెల్లుబాటు అవుతుందా లేదా అనేది కూడా సింగరేణి యాజమాన్యం వెంటనే తెలియపరచాలి. అనేక సర్ఫేస్ డిపార్ట్మెంట్లలో మ్యాన్ పవర్ తక్కువ ఉండి అనేక మంది ఫిట్టర్, ఎలక్ట్రీషియన్ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని గ్రహించే సింగరేణి యాజమాన్యం 6 నెలల క్రితం నోటిఫికేషన్ ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు కూడా అది ఆచరణకు నోచుకోలేదు. వెంటనే సింగరేణి యాజమాన్యం స్పందించి ఏదైతే
ఎలక్ట్రీషియన్ 14, ఫిట్టర్ 12 పోస్టులకు మీరు దరఖాస్తులు తీసుకున్నారో వాటిని పరిశీలించి వెంటనే వాళ్ళందరినీ కౌన్సిలింగ్కి పిలిపించి అర్హులైనటువంటి ఉద్యోగులందరినీ కూడా సర్ఫేస్లో ఫిలప్ చేయాల్సిందిగా మేము సేవా సంకల్పంతో సమాజంలో మానవీయత వెల్లివిరుస్తుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసిన కాసర్ల శరణ్య, శ్రావణ్ రెడ్డిల పుత్రిక కాసర్ల సాన్విరెడ్డి మొదటి పుట్టినరోజు సందర్భంగా జ్యోతి గాంధీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం కాసర్ల సాన్విరెడ్డి జన్మదిన వేడుకలను గోదావరిఖాన్లోని విఠల్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో రెడ్డి కలం పత్రిక సంపాదకులు చింతిరెడ్డి కొండలరెడ్డి, లక్ష్మీరెడ్డి, తమ మనవరాలు మామయ్య, అత్తమ్మ, సందీప్ రెడ్డి, ఐశ్వర్యరెడ్డిలు సాన్విరెడ్డి మొదటి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్కూల్ పిల్లల మధ్య కేక్ కట్ చేసి స్కూల్ పిల్లలకు పాకెట్ మనీని అందించారు. ఈ సందర్భంగా జ్యోతి గాంధీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు గాంధీగిరి యూట్యూబ్ ఛానల్ అధినేత దయానంద్ గాంధీ మాట్లాడుతూ రెడ్డి కలం తెలంగాణ సమాచారం పత్రికల సంపాదకులు చింతిరెడ్డి కొండలరెడ్డి, లక్ష్మీకళారెడ్డిలు తమ మనవరాలు సాన్విరెడ్డి అమెరికాలో ఉన్నప్పటికీ ఈరోజు చిన్నపిల్లల మధ్య తమ జన్మదిన వేడుకలు జరుపుకోవడంతో పాటు వారికి పాకెట్ మనీని కూడా అందించడం మానవీయతకు అద్దం పడుతుందంటూ కొనియాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధానోపాధ్యాయులు సురేష్, ఉపాధ్యాయురాలు సరళ, జర్నలిస్టులు ఇజ్జూరి సమ్మయ్య, మాలేటి శ్రీనివాస్, చొత్తుకు రమేష్ తదితరులు పాల్గొన్నారు. రామగిరి కిల్లాను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పేర్కొన్నారు. ఈ మేరకు రామగిరి మండలం బేగంపేట గ్రామంలోని రామగిరి కిల్లాను శుక్రవారం జిల్లా కలెక్టర్ సందర్శించారు. బేగంపేట గ్రామంలోని హనుమాన్ దేవాలయం నుండి రామగిరి కిల్లా పైకి వెళ్లే మార్గాన్ని స్థానిక డిప్యూటీ తహసీల్దార్ రాకేష్, మందని సబ్ డివిజన్ అసిస్టెంట్ ఇంజనీర్ అనుదీప్లతో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు. బాగా ముసుతుంది నీళ్ళు కూడా సామాన్ తెస్తా 50 కిలో సామాన్ మొత్తం చిన్న తీసుకున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్స్ విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా అండగా ఉంటా తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్ కొంకటి లక్ష్మీనారాయణ హామీ. విద్యుత్ సిబ్బందికి సహకరించండి. నిశ్చింతగా గృహజ్యోతి పథకంలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పొందండి. విద్యుత్ వినియోగదారులకు గోదావరిఖని సబ్ డివిజన్ ఏడీ శ్రీనివాస్ విజ్ఞప్తి. ప్రతి ఇంటికి పైప్ లైన్ ద్వారా ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలన్న ప్రధాని నరేంద్ర మోడీ ఆకాంక్షలకు కొన్ని దుష్ట శక్తులు అడ్డుపడుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే కాసిపేట లింగయ్య మండిపాటు. ఫిబ్రవరి 16న గ్రామీణ బంద్, పారిశ్రామిక సమ్మె జయప్రదంకై ఈ నెల 11న బైక్ ర్యాలీ. అఖిల భారత రైతు కూలీ సంఘం వెల్లడి. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మారుతున్న రాజకీయ సమీకరణాలపై మా సిటీ న్యూస్ అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్. అండర్ గ్రౌండ్ లో పనిచేస్తున్న ఎలక్ట్రీషియన్, ఫిట్టర్స్ ని సర్ఫేస్ లోకి తీసుకుంటామని యాజమాన్యం నోటిఫికేషన్ ఇచ్చి కాలయాపన చేయడాన్ని ఖండించిన జిఎల్బికేఎస్ ప్రధాన కార్యదర్శి ఐ కృష్ణ. ఇవి సిటీ న్యూస్ అప్డేట్స్. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.